హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళేసి ఫుడ్ క్వాలిటీ కానీ లేదంటే మిగిలిన విషయాల గురించి మనం అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాము. భోజన సమయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఉదయం 7 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు, సాయంత్రం 7 నుంచి 8:30 వరకు అందుబాటులో ఉంటుంది. డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎంతమంది వస్తారు? మార్నింగ్ 400 మెంబర్స్, 400. ఆఫ్టర్నూన్ అయితే 750 to 800. ఓకే. నైట్ 200. ఇవాళ 800 మెంబర్స్ ఆఫ్టర్నూన్ లంచ్. ట్యాప్ ఎవరో కానీ సరిగ్గా క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయారు. వాటర్ పోతున్నాయి. ఇది క్లోజ్ చేసి నీట్గా లోపలికి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. లోపలికి వెళ్ళాక మేము క్లియర్గా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాము. భోజనం చాలా దగ్గరగా చూసి పరిశీలించడం జరిగింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. రెండోసారి కర్రీస్ అడిగిన వాళ్ళకు కూడా మళ్ళీ వేస్తున్నారు, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అందించే ఫుడ్ వివరాల్లోకి వెళితే రైస్తో పాటుగా సాంబారు, రసము, మంచి క్వాలిటీ పెరుగు, కొంచెం ఆవకాయ కూడా ఇస్తున్నారు. ఏ ఊరు అనేది? ఇప్పుడు మీరు మాకు ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది? అన్నం బాగుంది, అన్నము కొంచెం ఉడకాలి, కర్రీస్ బాగుంది, పెరుగు. ఓకే. టోకెన్కి మీకు మీ దగ్గర 5 రూపాయలు తీసుకున్నారా లేదంటే ఎక్కువ ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా? 5 రూపాయలు. సో మరి మీకు ఈ పథకం గురించి, ఇప్పుడు అన్నా క్యాంటీన్ పథకము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ తీసుకొచ్చిన పథకం ఇది. మరి ఈ పథకం గురించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? బ్రహ్మాండంగా మంచి పని చేస్తున్నారు. సో ఈ పథకం గురించి మీరు హ్యాపీగా ఉన్నామంటారు? మేము తెలుసుకున్న వివరాల ప్రకారం ఇక్కడ తాపీ పని చేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ పథకాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. అండ్ చెప్పాలి అంటే అసలు అక్కడ ప్లేస్ సరిపోక బయట కూడా చాలామంది తింటున్నారు. ఇక్కడ వాటర్ గమనించవచ్చు, చాలా మంచిగా సౌకర్యాలు అనేవి సమకూర్చింది కూటమి ప్రభుత్వం. ఇలాంటి మరిన్ని వివరాలతో కూడుకున్నటువంటి వీడియోల కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.